అమ్మాయి వాళ్ళకి మన సంబంధం నచ్చిందంటారా? పెళ్ళికి ముహూర్తం పెట్టమంటున్నారనుకుంటూ అమ్మ వచ్చి చెప్పింది నాకు. చాలా సంతోషం అనిపించింది నాకు. ఎందుకంటే చూడగానే నచ్చే రూపం తనది. తనతో మాట్లాడాక అర్థమైంది మంచి మనసున్న అమ్మాయి అని. ఇంకిద్దరికీ పెళ్లి కూడా అయిపోతుంది. నేను చాలా ఆనందంగా ఉన్నాను. నేనొక హైదరాబాద్‌లో ఎంఎన్‌సి కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటాను. ఇద్దరికీ పెళ్ళైపోయింది. ఇంట్లో వాళ్ళతో అందరితో తను తొందరగానే కలిసిపోయింది. తను వచ్చాక నాకు జాబ్‌లో ప్రమోషన్ కూడా వచ్చింది. ఇంట్లో అందరూ తనని లక్కీ హ్యాండ్ అంటూ పిలిచేవారు. అంతా బాగుంది. సంవత్సరం తర్వాత మా ఇద్దరికీ ఒక పాప కూడా పుట్టింది. పాప పుట్టిన తర్వాత మా ఇంట్లో ఇంకా సందడి పెరిగింది. కానీ మా ఇద్దరి మధ్య దూరం పెరిగింది. ఎందుకో తెలీదు. ఇన్నాళ్ళల్లా తను నాతో సరిగ్గా ఉండటం లేదనిపిస్తుంది. దగ్గరికి వెళ్తుంటే పాప ఉందంటుంది, లేదా ఇంట్లో పనుందనుకుంటూ దూరంగా వెళ్ళిపోతుంది. తను నాతో అలా ఉండటం నచ్చడం లేదు. తను అలా మాట్లాడుతూ ఉంటే నాకు చిరాకు వస్తూ ఉంది. ఆ చిరాకులో మా ఇద్దరి మధ్య మాటలు పెరుగుతూ ఉన్నాయి. మాటలతో గొడవలు మొదలవుతూ ఉన్నాయి. ఈ ఆలోచనలన్నీ పెట్టుకుని నేను ఆఫీస్లో సరిగ్గా పని చెయ్యలేకపోతున్నాను. టెన్షన్తో ఇంటికొస్తుంటే ఇక్కడ గొడవలు జరుగుతూ ఉన్నాయి. తను అలా దూరం పెడుతుంటే నాకెందుకో చిన్నగా అనుమానం మొదలవుతూ ఉంది తనపై. బెడ్రూమ్లో ఈ మధ్య ఫోన్ ఎక్కువ వాడుతూ ఉంది. అడిగితే వీడియోలు చూసుకుంటున్నా అంటుంది. నాకెందుకో తన లైఫ్లోకి వేరొకరెవరో కొత్తగా వచ్చారేమో అని అనిపిస్తూ ఉంది. ఈ అనుమానంతో మా ఇద్దరి మధ్య దూరం ఇంకా పెరిగింది. గొడవలు ఇంకా పెరుగుతూ ఉన్నాయి. నేను ఒకరోజు అమ్మ దగ్గరికి వెళ్ళి, నేను విడాకులు తీసుకుందాం అనుకుంటున్నానమ్మా అంటూ చెప్పేశాను. మౌనంగా ఉండిపోయి అమ్మ నాతో కాసేపు ఏం మాట్లాడలేదు. అవునా, సరే నీ ఇష్టం అంటూ అమ్మ అనేసింది. అమ్మలా ఆ మాట అనేసరికి నాకు ఆశ్చర్యం వేసింది. అదేమిటి, అసలు ఎందుకు ఏమిటి అని అడగవా? కనీసం నన్ను తిట్టవా అని అడిగాను నేను. ఎందుకు తిట్టాలి నిన్ను? పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు అమ్మాయి నాకు చాలా బాగా నచ్చింది, చాలా మంచిదమ్మా అని అన్నావు నువ్వు. ఇప్పుడు అదే అమ్మాయి మంచిది కాదు, నచ్చడం లేదంటున్నావు. తను మన ఇంట్లో అడుగు పెట్టినప్పుడు నీకు ప్రమోషన్ వచ్చిందని మురిసిపోయావు. ఇప్పుడు ఇష్టం లేదంటున్నావు, విడాకులు కోరుకుంటున్నావు. ఇప్పుడు మార్పు అనేది నీలో వచ్చిందనుకోవాలా, తనలో వచ్చిందనుకోవాలా? ఒక మగాడికి పెళ్లి తర్వాత బాధ్యతలనేవి చాలా పెరుగుతాయి. అలాగే ఒక ఆడపిల్లకి కూడా పిల్లలు పుట్టాక బాధ్యతలు అనేవి పెరుగుతూ ఉంటాయి. నువ్వు కోరుకున్నప్పుడు తను నీ దగ్గరికి రాకపోవచ్చు, కానీ అలా రాకపోవడానికి కారణాలనేవి ఒక అమ్మగా నాకు తెలుసు. ఇది అర్థం చేసుకుంటే ఏ భార్యాభర్త మధ్య దూరం అనేది పెరగదు. గొడవలు అనుమానాలు అనుకుంటూ రావు. భార్యాభర్త ప్రేమగా ఉన్నారని చెప్పుకోవడానికి శృంగారం ఒక్కటే రీజన్ కాదు. భార్యాభర్త ప్రేమగా ఉన్నారని చెప్పుకోవడానికి వాళ్ళ మధ్య ఉన్న అండర్స్టాండింగ్ అనేది రీజన్ కావాలి. ఒకసారి ఇవన్నీ ఆలోచించుకొని నువ్వేమనుకుంటున్నావో నాకు చెప్పు. అప్పుడు ఒక అమ్మగా నేను నీకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తానని అమ్మ వెళ్ళిపోయింది. అమ్మ మాటలన్నీ విన్నాక మా మధ్య జరిగిన పాత రోజులు నాకు గుర్తుకొచ్చాయి. మార్పు అనేది తనలో వచ్చిందో నాలో వచ్చిందో అని ఆలోచించుకున్నాను నేను. నాలో కలిగిన అనుమానం తగ్గించి చికాకును దూరం పెట్టి తనపై ఉండే ఇష్టంతో తనని చూడటం మొదలుపెట్టాను. అప్పుడు అర్థమైంది నాకు తను నాతో ఎందుకిలా ఉంటుందో అని. హే ఫ్రెండ్స్, చూసారుగా కదా, ఇది నేను జస్ట్ ఊహించి రాసుకున్న కథ మాత్రమే. భార్యాభర్త బంధం మధ్య దూరం అనేది ఎంత వచ్చినా అది అర్థం చేసుకొని దాని రీజన్ ఏమిటో తెలుసుకోవాలి. కానీ ఒక రీజన్ పెట్టుకొని విడిపోవడానికి కారణాలు వెతుక్కోకూడదు. ఓకే, మరి వీడియో నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయాలు తప్పకుండా కామెంట్ చేయండి.